చామంతి తన ఫ్రెండ్‌కి న్యాయం చేయడానికి వాళ్ళకు పెళ్లి చేసిన పూజారినే సాక్ష్యంగా పిలవాలని అనుకుంటుంది. అదే పని చేస్తుంది. పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకు పెళ్లి చేసిన పూజారి సాక్ష్యంగా వచ్చాడని తెలిసిన నిషా షాక్ అవుతుంది. ఎక్కడ తను ఓడిపోతానోనని. కానీ వచ్చిన ఆ పూజారి అబద్ధం చెప్పి వాళ్ళకు పెళ్లి చేయలేదని, ఇలా చెప్పమని చెప్పారని, డబ్బులు ఇస్తామని కూడా ఆశ చూపారని చెప్తాడు. దాంతో చామంతి వాళ్ళు షాక్ అవుతారు అతను అబద్ధం చెప్పేసరికి. పూజారి తప్పుడు సాక్ష్యం చెప్పడంతో నిషా సంతోషపడుతూ ఉంటుంది. చామంతి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ప్రేమ్ కూడా షాక్ అవుతాడు. ఈ పూజారి అంటే ఇలా చెప్తున్నాడు అని. చామంతిని ప్రేమ్ని బయటపడేసే మరొక సాక్ష్యం ఉందా? ఉంటే అది ఏంటి? జడ్జి గారు చామంతి వాళ్ళ కేసుని తప్పు కేసుగా భావించి ఆ కేసుని కొట్టేయాలని చూస్తూ ఉంటారు. చామంతి చివరి నిమిషంలో ఏం చేయబోతుంది? రమాదేవి చెప్పినట్టుగా చామంతి ఓడిపోతుందా? ఓడిపోతే ఇంటి నుంచి వెళ్ళిపోతుందా?